ఇట్లా తిరిగినా గంగా పోయిందా తీసుకున్న వాళ్ళంతా ఆనందరెడ్డి bá ngâm lên lâu quá nhiệt chậm sao vậy తీసుకున్నారు పక్కకు చేయండి తీసుకున్నారు కదా పక్కకు చేయండి జీ రామచంద్ర జీ రామచంద్ర వెనకాల ఉన్నారు నిలవడండి ఒక రైట్ ఇవన్నీ గమనించగా పాస్బుక్ ఇచ్చే ముందు ఎక్కడైతే మనం ఇచ్చే ముందు ఒక గ్రామంలో కూడా వచ్చిండ్రు ఈ సర్వే నంబర్లో ఈ పలామలు కట్టుకుంది పలామలు కట్టి ఇవ్వడం జరుగుతుందని కూడా మీరు కూడా ఒక సభాపూర్వకంగా చేసి ఇస్తే కూడా బాగుంటుంది. మీ దృష్టి కూడా తీసుకొచ్చినాము. మాకు పని చేయడు ఆయన అసలు తరగడ వర్కే పని చేయడు. ఎంఆర్ఓ గారు కూడా చెప్పినాము. ఆర్ఐ గారు కూడా మంచిది ఆ మేడం గారికి వర్క్ లేదు. మాకు కొద్దిగా న్యాయం చేసి మాట్లాడాల్సిందిగా ప్రభుత్వ రాజమండ్రిలో పట్టాదారు పాస్బుక్ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ కదిరి శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి, రెవెన్యూ డివిజనల్ అధికారి కదిరి వారికి, తర్వాత స్వచ్ఛ భారత్ డైరెక్టర్ గారికి, తర్వాత మన ఇతర మండల అధికారులకు, నాయకులకు అందరికీ నమస్కారాలు. సో మనకి పదవంలోని అదే రెవెన్యూ గ్రామంలో రీసర్వే జరిగి పట్టాదారు పాస్ పుస్తకాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వ రాజముద్రతో రైతులకు ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మన తొలమరి రెవెన్యూ గ్రామంలో మొత్తం 560 ఖాతాలు ఉన్నాయి. 560 ఖాతాల్లో 459 ఖాతాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ సైకిల్లో వచ్చాయి. ఎవరికైతే పాస్ పుస్తకాలు రాలేదో నెక్స్ట్ సైకిల్లో వస్తాయి. ఏంటంటే ఇష్యూస్ క్లియర్ అయిపోతుంది. గవర్నమెంట్ ప్రతి నెల ఈ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం సైకిల్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.
సో ఈ కార్యక్రమానికి మన కదలి శాసనసభ్యులు రావడం చాలా ఆనందకరమైన విషయం. తర్వాత ఏంటంటే మనకు ఈ రీసర్వేకి సంబంధించి మీటింగ్ అయినా కొన్ని నిమిషం మాట్లాడు. మన హర్షాక్ బిల్ చెప్పి సూర్యకి మాట్లాడు. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి మండలంలో ఉన్న సర్వేలందరినీ ఈ రెవెన్యూ గ్రామానికి పిలిపించి ఆ వాటిని త్వరితగతిన పరిష్కరించమని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆదేశించుకున్నారు. సో ఈ సైకిల్లో 16 పాస్ పుస్తకాలు రాని వాళ్ళు ఎటువంటి అధైర్యం పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సైకిల్లో వస్తాయి. ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి సహకారం. ఏంటంటే జాయింట్ ఎంట్రీలో ఉండే వాళ్ళు మీకు సహకరిస్తే తొందరగా దాన్ని స్ప్లిట్ చేసేసి మీకు 16 పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మాకు కూడా సజావుగా ఉంటుంది. మీ భూమి మీ హక్కు. నాకు వేసినావు కదా ఇంక వాళ్ళకి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు మన అందరి ప్రియతమ నాయకులు కలిపి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, పాలమ్మని గ్రామ ప్రజలకు, ఇక్కడ వచ్చిన అధికారులకు, అనధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ పట్టాల పాస్బుక్లు మీరు తీసుకుంటున్నారంటే చాలా సంతోషకరమైన విషయము. ఇంతకు ముందు కూడా పట్టాల పాస్బుక్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి, మా భూములకి వాళ్ళ ఫోటో వేసి బుక్కులు ఇచ్చి ఉన్నారు. ఆ రకంగా కాకుండా ఈరోజు మా భూమి మా హక్కు అన్నట్లు ఈరోజు అధికారులు మా భూములకి సర్వే చేసి ఖచ్చితంగా వాళ్ళు ఏ ఇబ్బంది మా భూమి ఎక్కడ ఎట్లా ఏమి అని చెప్పేసి ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని సర్వేలు చేసి మన పట్టాదారు పాస్బుక్లు మాకు ఇస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయము. లేదంటే రెవెన్యూ గ్రామం అంటే రెవెన్యూ ఆఫీస్ వెళ్ళేసి మా పట్టాదారు పాస్బుక్ ఇవ్వండి, లేదంటే మా కొలతలు సరిగ్గా లేవు, మాకు మా పేరు రాలేదు అని చెప్పేసి ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ ఇబ్బందులకన్నీ స్వస్తి చెప్పి మా ప్రభుత్వం తరఫున ఈరోజు అధికారులే మీకు తెలియజేసి మా భూములకి సర్వే చేసి ఈరోజు పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నారంటే చాలా గర్వకారణం అని చెప్పేసి ఈరోజు మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి కానీ నేను ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం మనము ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మన ఎమ్మెల్యే గారు కందుకుంట వెంకటేశ్వర గారికి, అదేవిధంగా స్వచ్ఛ భారత్ దాంట్లో డైరెక్టర్గా ఉన్న పర్వీన్ భానువాస్కర్ గారికి, అదేవిధంగా నాతోటి వేదికను అలంకరించిన పెద్దలకు, ఇప్పుడు వచ్చిన రైతు అన్న గారికి, మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారు నాయుడు ముఖ్యమంత్రి సారథ్యంలో రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించిన విధంగా ఈరోజు మన ఇంటికి వచ్చి మన భూములు ఏ విధంగా మన హక్కు కలిగించాలో మా సైడ్ నుంచి లేట్, మీరే లేట్. మున్సిపాలిటీ వాళ్ళు మీరు లేట్. పండుగ ఓట్ల ఎప్పుడైనా పెట్టండి 2-3 days లో పెట్టేసి ఏదైనా సమస్య ఉంటే మనం ఒకరి దానికి మంచి సత్యన అవకాశం. ఇది ఏంటంటే ఈ రోజు మనకు రీసర్వేలో ఉంటుందో అదే హక్కు అక్కడ వరకు కొనసాగుతుంది. ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ మనం హక్కు ఉంటుంది. ఇప్పుడు ఒకటే నెంబర్లో 3-4 ఉంటారు. ఒకరు ఆ నెంబర్లో ఉంటారు, ఒకరు ఈ నెంబర్లో ఉంటారు, ఇంకో నెంబర్లో ఉంటారు. అవన్నీ కూడా ఈ రోజు పరిష్కారం అయిపోతుంది. ఎక్కడ మీరు ఉంటారో అక్కడ ఒక నెంబర్ ఇచ్చి అక్కడ డివైడ్ అయిపోతాము. ఎప్పుడో మన పెద్దలు ఆడ నువ్వు పెట్టుకొని నేను పెట్టుకొని బాగా పెట్టుకుంటారు. ఈ రోజు అమ్మాలనే ఇబ్బంది, కొనాలనే ఇబ్బంది. అవన్నీ పరిష్కారం కావాలంటే ఇది మంచి అవకాశం. మన ప్రభుత్వం ఇటువంటి ఇబ్బందులు రైతులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టింది. మీరందరూ కూడా ఈ రోజు దీన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఏ కోర్టులు ఏ పెద్ద మనుషులు లేకుండా మీరు కూర్చొని చేసుకుంటే మంచి జరుగుతుందని నేను ఆలోచించి మీకు అందరికి చెప్తున్నాను. అదిగాక అన్నగారు చెప్పారు ఆఫీసుల్లో ఏదన్నా ఉంటే ఇప్పుడు చెప్పండి. మొత్తానికైతే చిన్న అయితే తిప్పుతానన్నా, నేను కూడా పోతాను. చిన్న దానికి కూడా గట్టి మాట్లాడితే తిరగబడతా. భూమి గురించి మిగతా ఏదైతే వాళ్ళకు సౌకర్యాలు వస్తాయో, సంక్షేమం వస్తుందో
తల్లికి వందనం కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఆడ నుంచి తిడుతున్నాడు, పుడుతున్నాడు, అది వెళ్ళే ముసలాయన కట్టెపట్టుకుని తిడుతూనే ఉన్నాడు. విను 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 అటువంటి సమస్యల్ని మీరు వెంటనే పరిష్కారం అవుతాయి. ప్రజలేంది మనతో పరిపాలనలో మన నాయకులతో కానీ అధికారులతో కానీ మనులు అడగడంలో మాణిక్యాలు అడగడంగా వాళ్ళ హక్కును వాళ్ళకు కాపాడితే చాలనుకుంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు పని జరిగిపోతే చాలనుకుంటున్నారు. టైం వేస్ట్ చేయకుండా 1-3 సార్లు తిప్పుకోకుండా. కూలిపోయే వాళ్ళు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, సేద్యం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పనులు ఎట్టి పెట్టుకుని ఆఫీస్ చుట్టూ తిరుగుతా అంటే దళారీ వ్యవస్థ పెరుగుతుంది. బ్రోకర్లు పెరుగుతారు, అవినీతి పెరుగుతుంది. ఆ అవినీతి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కోపం మీ మీద ఉండదు. మీకేమి రిటైర్మెంట్ వరకు మిమ్మల్ని అడిగినా కొడుకు లేడు. ఎవడు వచ్చినా మళ్ళీ ఎవరో పైరవి చేసుకుని మీ పోస్టింగ్ మీకు వస్తాయి. పోయేది నాయకులు కష్టం చేస్తుంటారు. ఇక్కడ ఉండే ఏ నాయకుడు కూడా ఆర్థికంగా రాజకీయాల్లోకి వచ్చి పైకి వచ్చినవాడు ఒక్కడు కూడా ఉన్నాడు. ఎవరో మోసాలు చేసేవాడు ఎదుగుతాడేమో కానీ ప్రజల కోసం పనిచేసేవాడు ఎవడు ఎదగడు. వాళ్ళు జీవితం అంతా పోగొట్టుకొని ప్రజల కోసం పనిచేస్తూ కూడా దళారీ వ్యవస్థల దగ్గరికి పోతే పనులు జరుగుతాయని ప్రెసిడెన్సీ సెట్ చేసుకున్నారంటే రేపు పొద్దున ఈ వ్యవస్థ మీద నమ్మకం కుప్పకూలుతుంది. మీరు చేయాల్సిందల్లా ప్రజలకు దగ్గరికి పోండి. మీరు ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చింది, ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము, మీ భూమి మీ హక్కు అని చెప్పేసి మనం ఇక్కడ పెట్టినాం. ఎమ్మెల్యే వస్తాడు కాబట్టి కనీసం కూర్చుంటున్నారు. ఎమ్మెల్యే అన్ని గ్రామాల్లో అన్ని రోజులు తిరిగాక ఎమ్మెల్యే కూడా టైం 24 గంటలు ఉండేది. మీ దగ్గరికి వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ మేము మాట్లాడేసి మైక్ పట్టుకుని వెళ్ళిపోయినాక రేపు మళ్ళీ వాళ్ళ సమస్యలు మళ్ళీ మీ ఆఫీస్ చుట్టూ అట్లే తిరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చా ఎమ్మెల్యే వెళ్ళిపోయా, ఏందో తినే తాగా వెళ్ళిపోయా అంటారు. అట్లా కాకుండా ప్రతి గ్రామంలో కూడా అతిపెద్ద సమస్య రెవెన్యూ సమస్యలే ఉండేది. మీరు ఆ సమస్యని పరిష్కారం చేయాలంటే ఖచ్చితంగా గ్రామాల వారీగా రెవెన్యూ క్లినిక్ని ఈ నియోజకవర్గంలో ఆచరణలోకి తీసుకురమ్మని చెప్పేసి మీకు కోరుతా ఉంటాను. మీకు దాంట్లో ఏమన్నా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను. మీరు సమస్యలు ఇక్కడికి వచ్చి పరిష్కారం చేయండి. 2 రోజుల ముందు చాటింపేయండి. ఊళ్ళో అందరూ బయట ఊళ్ళో ఉంటే కూడా వస్తారు ఇక్కడికి. 2 రోజులు టైం ఇవ్వండి ఊళ్ళో వాళ్ళకి, చాటింపేయండి. చాటింపేసి మళ్ళీ కూర్చోండి. నాయకులు కూడా ఈ దిశగా పనిచేయాలి. నాయకులు కూడా విస్మరిస్తున్నారు. మీరు అధికారుల మీద కంప్లైంట్ చేయడం ఒక ఎత్తు అయితే పని చేయించుకోవడం కూడా ఒక ఎత్తు. నేను అదే పనిని మీకు అవకాశం ఇస్తాను. ఇప్పుడు మీరు వేదికల మీద వచ్చినప్పుడు మనం ప్రభుత్వం చేసే చెప్పుకునేది ఒక ఎత్తు అయితే మనం విఫలమయ్యేది కూడా చర్చించుకోవడం కూడా మనకు బాధ్యత. అది మనం ఎక్కడ పని చేయలేకపోతున్నాము, ఎక్కడ మనకు నిస్సహాయత ఉంది, అధికారులు మనకు మాట వినడం లేదా వింటున్నారంటే మీరు మొహమాట పడితే వినరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు పడింటారులే, మనం గట్టిగా టైట్ చేస్తే రేపు పొద్దున అవుతుందండి. మనం కలెక్టివ్గా మనకు ఆలోచన విధానం స్పష్టత ఉంటే నాయకులకి అధికారులు పనిచేస్తారు. అట్లా కాకుండా మనం ఏదో మొహమాటాలకు పోయేసి వాళ్ళే మనకు బంధువులు కాదు, లేదు వాళ్ళతో లాలూచి వ్యవహారాలు లేవు. ఓసారి 2 సార్లు చెప్తాం, గౌరవంగా చెప్తాం. ఇంకా 3వసారి ఏం చేస్తాం, మన పనులు మనం చేసుకుంటాం. పంపించే వాళ్ళు పంపించేస్తాం అంతే. వాళ్ళు కాకపోతే ఇంకోరు అవుతారు. మీ మండలంలో కొద్ది వరకు తహసీల్దార్ గారు వచ్చిన తర్వాత కొన్ని సెట్ అయినాయి. కానీ ఆయన ఒక్కడే ఉంటే కూడా సెట్ కాదు. ఆయన కూడా పని చేయించాలి కింద వాళ్ళతో. మీరు కింద లెవెల్లో వాళ్ళకి పార్టీ అఫిలియేషను, వైఎస్ఆర్సీపీ పార్టీని నాది, నేను ఇక్కడ పని చేస్తాను కానీ మేము వాళ్ళకి ఫేవర్ చేయాలనే ఆలోచన ఉన్నా, లేదు డబ్బులు ఇస్తారు 4 సార్లు నిప్పుకుంటే భయపడైనా డబ్బులు ఇస్తారనే ఆలోచన ఉన్నా, అంతిమంగా నష్టపోయేది ప్రజలు. వాళ్ళని నష్టపెడితే మాత్రం ఏ ప్రభుత్వాలు మనుగడ కొనసాగించలేవు. మీకు కూడా క్లారిటీగా చెప్తాను. వేరే నియోజకవర్గాలు వేరే చోట పరిస్థితి ఏమో, ఈ నియోజకవర్గంలో మాత్రము 100% కరప్షన్ మాత్రము తాగు ఇవ్వము. మీరేమన్నా ఇది ప్రాక్టీస్ కింద పెట్టుకుంటే మీ స్థానము ఖచ్చితంగా ఉండదు. స్పష్టంగా చెప్తాను. అది సచివాలయ ఉద్యోగులు కావచ్చు, ఆర్ఐలు కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు. మీరు లైసెన్స్ చేసుకునేటట్టుంటే 1-2 సార్లు చెప్తాను, పంపించేస్తాను. క్లారిటీగా చెప్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టుకునే పర్వాలే, మీరు మమ్మల్ని అవమానం చేస్తున్నారని అనుకునే పర్వాలే, కానీ ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద పీపుల్. ప్రజల హితాన్ని పనంగా పెట్టి రాజకీయాలు అయితే చేసే పరిస్థితులు మేము లేవు. స్పష్టంగా చెప్తున్నాం. మీరు కూడా విలేజ్ రెవెన్యూ క్లినిక్స్ కంపల్సరీగా పెట్టండి. రేపు వారం నుంచి మొదలు పెట్టండి. మొదట ఇప్పుడు ఇక్కడే ప్రకటిస్తున్నారు కదా, ఈ రోజున 2వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఇప్పుడే అనౌన్స్ చేయండి. వాళ్ళకి సాటింపేయండి. ఫస్ట్ ఇక్కడ నుంచే మొదలు పెట్టండి. అందులోపల ఏమేమి ఉన్నాయో డేటా తీసుకోండి. మీరు హోంవర్క్ చేయడంలే. హోంవర్క్ చేసి ఎంతసేపు అండి? 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. 5 ఏళ్ళకు ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంది. నిజంగా మీకు కానీ మాకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఒక గ్రామంలో భూ సమస్యల పరిష్కారం ఇన్నేళ్ళు ఉంటుంది. ఇన్నేళ్ళు మనకు లేదు. అది మనకి అవి ఉంటేనే డబ్బులు వస్తాయని అనుకున్నాం.
ఇది మంచిది కాదు. ఇది మీరు సీరియస్గా చెప్తాను. మీరు విలేజ్ రెవెన్యూ క్లినిక్స్ పెట్టండి. ఈ మండలం కాదు, అన్ని మండలాల్లో కూడా. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరి కాకుండా గతంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో బదులు ప్రభుత్వ రాజముద్ర వేసి మీ హక్కుల్ని మీకు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నల్లజెరువు మండలంలో తవలం నది గ్రామంలో ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కన్వీనర్ రాజశేఖర్ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ కన్వీనర్ రాజశేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తవలం మరి గ్రామ సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ రాష్ట్రంలో ప్రజలకు అతిపెద్ద సమస్య ఏంటంటే రెవెన్యూ సమస్య. వ్యవసాయ ఆధారితంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత అత్యధిక జనాభా వ్యవసాయం మీద ఆధారపడే బతుకుతూ ఉన్నటువంటి రాష్ట్రం. వేరే ఇతరత్ర ఆదాయం కంటే కూడా వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయమే ప్రధాన వనరుగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రం ఇది. అతిపెద్ద వ్యవసాయ భూమి విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఇది. మరి ఇటువంటి రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాలకులు వాళ్ళ భూములే కాదు, విలువైనటువంటి భూములు ఎక్కడున్నా కొట్టేయాలనే ఒక ఆలోచన చేసినారు. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినారు. అందులో భాగంగానే పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసినారు. సర్వే రాళ్ల మీద లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చినారు. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విపరీత ధోరణి ఉన్నటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకొకటి లేడనేది వాస్తవం అని మీరు కూడా అర్థం చేసుకోమంటారు. అంతటి అంతటి పిచ్చి కానీ, అంతటి నియంతృత్వ పోకడలు కానీ ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అయితే రాచరిక పోకడలు తప్పితే ప్రజాస్వామ్య పోకడలు ఎక్కడ ఉండవు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికి కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి వ్యవసాయ భూముల సర్వేలు కావచ్చు, టైటిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మరింత జటిలమైనటువంటి పరిస్థితులకు రూపకల్పన చేసిండేది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా పోరాడి ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము, పాస్ పుస్తకాలు కూడా రాజముద్రతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు మీ పేరున ముద్రించి మీకు అందజేస్తామని చెప్పినారు, వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా. అంటే ఆ నియంత్రిత్వ పోకడల నుంచి బయటపడతామనే ఆలోచనతోనే మొన్నటి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 20 నెలల క్రితం మీరు ఆశించినటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏవైతే బాలారిష్టాలు ఉన్నాయో రెవెన్యూ వ్యవహారాల్లో వాటన్నిటినీ అధిగమిస్తూ ఈ రోజున మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం కింద మీకందరికి కూడా రీసర్వేలు చేసి పాస్బుక్లు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 500 పైచులకు 560 ఖాతాదారులు ఉన్నారు ఇక్కడ, భూమి కలిగినటువంటి వాళ్ళు ఈ గ్రామంలో. ఇప్పుడు ఈ రోజున ఒక 459 వరకు, అంటే దాదాపు 101 తక్కువ పరిష్కారమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉంటే, ఇందాక మా నాయకులు చెప్తున్నారు ఆఫీసుల చుట్టూ తిరిగేది, వాళ్ళ నోట్లో వినల్లానే చెప్పిన, ఇది నాకు తెలుసు. నేను కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాను, నేను కూడా ఎండ పడుతూ ఉన్నా కూడా నన్ను కూడా వెంటాడుతూ ఉండే సమస్య ఇదే. పని చెప్పినా కూడా పనులు సరిగ్గా జరగవు. పనులు చెప్పిన తర్వాత కూడా ప్రత్యేకంగా రెవెన్యూ వాళ్ళు అసలు సమస్యలు పరిష్కారం కావు. సర్వేయర్ లేడంటారు, సర్వేయర్ అక్కడికి పోయినాడంటారు,
లేదు విఆర్ఓ లేడంటాడు, మళ్ళీ లేదంటే ఆర్ఐ లేడంటాడు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. వాళ్ళందరికీ కూడా వెసులుబాటు, తప్పు చేయడానికి వెసులుబాటు ఎత్తుక్కునేటువంటి ప్రక్రియ. ఇటువంటి సమస్య నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి. అధికారులకు చిత్తశుద్ధి ఉండడమే కాదు, ప్రజల సమక్షంలో ప్రజల మధ్యన కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితులు మీరు కల్పించబడితే సాధ్యమైనంత వరకు అవినీతికి కానీ దళారీ వ్యవస్థను కానీ మీరు పెంచి పోషించేటువంటి పరిస్థితుల నుంచి దూరంగా పోతారు. దీనికి అదొక్కటే సమస్య. ఎందుకంటే వాళ్ళకి ప్రశ్నించే తత్వం ఉండదు, భయపడతారు పేదలు. మా ఆస్తి నిజంగా ప్రశ్నిస్తే మేమేమైపోతామనే బెరుకుతనం ఉంటుంది వాళ్ళకి. అదే మన పాలిట వరం అవుతోంది, నాయకులకు కానీ అధికారులకు కానీ దళారులకు కానీ వరం అవుతోంది. దాన్ని పోగొట్టాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వంలో మీరు అధికారులుగా పనిచేస్తున్నారు. ప్రజల మధ్యకి రాండి, గ్రామాల్లోనే కూర్చోండి, వాళ్ళ సమస్యలకి ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టుకొని మీ ఆఫీస్ని ఇక్కడ పెట్టుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉండాలి. అధికారులను ఆదేశిస్తా ఉన్నాం, కోరడం కాదు. ఖచ్చితంగా ఇక్కడ చేయించే విధంగా నాయకులు కూడా పనిచేయించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేగాని గతంలో మాదిరిగా రొటీన్గా పాలిటిక్స్ చేస్తామంటే మేము కూడా ఒప్పుకునే పరిస్థితులు లేము. మీకు గౌరవం కావాలంటే ప్రజల కోసం పనిచేయండి, మీకు గౌరవం కావాలంటే ప్రజల సమస్యలు పరిష్కారం చేయండి. మీకు అధికారం కావాలా, మళ్ళీ పరిపాలనలో భాగస్వాములు కావాలంటే ఖచ్చితంగా ప్రజల మధ్యకు వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయండి. ఈరోజు మాకుండే టైం మీకు ఎందుకు ఉండడం లేదు, నాయకులకు కానీ అధికారులకు కానీ అర్థం కావడం లేదు. ఒక ఎమ్మెల్యేగా మేము కూడా అన్ని మండలాలు 6 మండలాలు ఉన్నాయి, 36 వార్డులు ఉన్నాయి. మేము ప్రజల మధ్యలోకి రాగలుగుతాను, మీరు రాలేకపోతున్నారు ఇప్పటికీ. ఎందుకు? దీనికి కారణం ఏంది? మనలో ఆలోచన లేదు, చిత్తశుద్ధి లేదు, ప్రజలకు దగ్గరగా పోయి వాళ్ళకి మంచి చేద్దామనే ఆలోచన లేదు. కాబట్టే మీరు దూరంగా మీ ఆఫీసులకే వాళ్ళు రావాలనే ఆలోచనకు వచ్చినారు. ఈ పద్ధతి మార్చుకోండి. అధికారులు ఖచ్చితంగా ప్రజల మధ్యన ఖచ్చితంగా వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. విలేజ్ రెవెన్యూ క్లినిక్ జరిగిన రోజున ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఇంకా ఎంపీడీఓ గారు కూడా మీరు అకంపెనీ అవ్వండి. మీ మేరకు అక్కడ ఏదన్నా గ్రీవెన్సెస్ వస్తే, ఏదన్నా ఫిర్యాదులు వస్తే నీటి సమస్య గురించి కానీ కరెంటు సమస్య గురించి కానీ కాంప్రహెన్సివ్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. ఆ గ్రామానికి మేము ఎక్కడ పని చేయాలో, మేమేం పని చేయాలో మీరు మాకు ఒక డేటా పెడితే మేము కరెక్ట్ చేసుకుంటాం. వాట్సాప్ గ్రూపులు వచ్చినాయి, ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఇవాళ రేపు మీరు వాళ్ళకు తెలియదు, టెక్నాలజీ అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, మేము అడాప్ట్ చేసుకోగలం. చేసుకోలేనటువంటి వాళ్ళు వాళ్ళే. కాబట్టి ఫిజికల్ మీటింగ్స్ అనేది వాళ్ళతోనే అవసరం. మీరు ఈ పద్ధతి నేర్చుకున్నారంటే పరిపాలన సులభతరం అవుతుంది, ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వాల దగ్గరకు అవుతాయి. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఇది, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంలో కూడా ఇది స్పష్టత ఉంది. మనలోకి ఇంకా సింక్ అవ్వాలా, ఇది గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలోకి రావడంలా. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మీరే తీసుకోవాలా. ఏ ఒక్కరు నాతో సహా వాళ్ళకంటే గొప్పోళ్ళు కాదు. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉండేది. మీకు జీతాలైనా మా గౌరవమైనా మా జీతమైనా వాళ్ళు వేసే డబ్బులతోనే వాళ్ళు కష్టపడి సంపాదించి మనల్ని ఎన్నుకొని ఇక్కడ పెట్టినారు, మీకు జీతాలు ఇస్తూ ఉన్నారు. మీరు ఇది గమనించుకుంటే బాగుంటుంది. కానీ మేము దైవాంశ సంభూతులం అని చెప్పేసి ఆఫీసుల్లో కూర్చుంటే వచ్చే రోజుల్లో జరుగుబాటు కాదు. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పరిపాలన రావడం అనేది జరగల్లా. నాయకులు కూడా మీరు కదిడిచి పెట్టేసి ఇలా గ్రామాల్లో వారంలో 4 రోజులు తిరిగేది నేర్చుకోండి. అందరు నాయకులు సమిష్టిగా రాండి, సమస్యల మీద కూర్చోండి, అధికారులతో పని చేయించండి, మీకు గౌరవం పెరుగుతుంది. మనము ఈ పద్ధతి పాటిస్తే వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పిన వాళ్ళం అవుతాము. మిగతా నియోజకవర్గాలకు కూడా ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళు అయితే అక్కడ కూడా ప్రజలు ఆటోమేటిక్గా డిమాండ్ చేస్తారు, ఒక మార్పు అనేది వస్తుంది. మీరు దీనికి అనుగుణంగానే పాజిటివ్ థింకింగ్తో రాండి అని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాను. మీరు ఈరోజు ఈ కార్యక్రమం అవుతూనే మీరు 2 రోజుల్లోనే ఇక్కడ ఈ గ్రామంలో తవలమ్మరిలోనే రెవెన్యూ క్లినిక్ పెట్టండి, భూ సమస్యల పరిష్కారం చేయండి. మీరు కూడా ఎవరైనా ప్రజలకి భూ సమస్యల పరిష్కారం ఉంటే రెవెన్యూ క్లినిక్లు అనేది మీ భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసేటువంటి ఒక ఆసుపత్రి వంటిది. మీకున్నటువంటి జబ్బుల్ని కానీ, లేదంటే మీకున్నటువంటి జబ్బులు అంటే వ్యక్తిగతంగా కాదు, భూములకు ఉన్నటువంటి జబ్బుల్ని కానీ వాటికి చికిత్స కానీ అందించాలనే ఆలోచనతో చేసేటువంటి క్లినిక్లే ఇది. కాబట్టి దాన్ని మీరు కూడా అందుబాటులోకి తీసుకురండి. మేము ఆ రోజు ఊర్లో లేమంటే అది మీ కర్మ, బ్రోకర్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మనము మొదటగా ప్రజల్లో కూడా మీకు ఆలోచన రావాలా. అధికారులని నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు
వారి యొక్క సేవల్ని వారి యొక్క సమయాన్ని మీరు వినియోగించుకోండి. మీ ఊరికి మంచి చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాను. అప్పుడే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రభుత్వంగా మేము పేర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితుల్లోకి తీసుకురాగలుగుతామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆ దిశగానే అడుగులు ఉంటాయి. ఖచ్చితంగా ఆ దిశగా పని చేయిస్తాం. నా వంతుగా నేను ఖచ్చితంగా పని చేయిస్తాను. ప్రజలు కూడా సహకరించండి, నాయకులు కూడా సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇందుకు భిన్నంగా ఏ ఒక్కరు వ్యవహరించినా కూడా మనం ప్రజలతో క్షమించబడాలన్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోతామనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు పరిపాలించినటువంటి పరిస్థితుల్ని మళ్ళీ మీ భూమి మీ హక్కు సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉండ. మన ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ దస్తావేజులు ఆయన దగ్గర అంట, ప్రభుత్వం దగ్గర అంట. ఏ ఒక్కరన్నా ఒప్పుకుంటారా? మన భూమి, మన హక్కు, మన పాస్బుక్, ఫోటో జగన్మోహన్ రెడ్డిదంట. వాళ్ళ ఆయనదే వాళ్ళ తాతదే మీ భూమి ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనని మీరు అర్థం చేసుకోండి. ఈ రకంగా ఆదేశించిన తర్వాత అధికారులు ఇక్కడికి రాకపోయినా కూడా మేమైతే ఖచ్చితంగా ఆ ప్రశ్నించే బాధ్యత మాది, పని చేయించే బాధ్యత మాది, పని తీసుకునేటువంటి బాధ్యత ప్రజలు తీసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేమే కిందికి వస్తాము.